1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశాన్ని ఎవరు పాలించాలి, ఎలా పాలించాలి, ఎంతకాలం పాలించాలి అనే ప్రశ్నల సమాధానం కోసం అనేక మంది స్వాతంత్ర పోరాట యోధులు, మేధావులు, విద్యావేత్తలు ప్రపంచంలోని అనేక దేశాల పర్యటనతో నేర్చుకున్న విజ్ఞానాన్ని ఒక పుస్తక రూపంలో రూపొందించడానికి పట్టిన సమయం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. ఆ పుస్తకమే భారత రాజ్యాంగం. 1949 నవంబర్ 16న ఆమోదం పొంది అమల్లోకి వచ్చిన రోజు 1950 జనవరి 26. ఏదైనా ఒక రాజకీయ పార్టీలో పనిచేసే కార్యకర్తలు ఆ పార్టీ విధానాలకు అనుగుణంగా పనిచేస్తారు. ప్రభుత్వంలో పనిచేసే అధికారులు ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పనిచేస్తారు. కానీ ఇలాంటి అనేక వ్యవస్థలను మన దేశంలో నియంత్రించే నియమ నిబంధన భారత రాజ్యాంగం. ఆడ మగ పేద ధనిక తేడా లేకుండా కుల మతాలకు అతీతంగా అందరికీ సమాన హక్కులు కల్పించిన ప్రతిజ్ఞ మరియు బాధ్యతల సమాహారమే భారత రాజ్యాంగం. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ప్రజాస్వామ్య భారతదేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చి 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఓ తత్వవేత్త అన్నట్టు, మనం రాజకీయాలను పట్టించుకోకపోయినా అవి మన జీవితాలను ప్రభావితం చేస్తాయి అన్నది అంత నిజమో, ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని అవగాహన చేసుకుంటే ఈ రాజకీయాలను మనం ప్రభావితం చేయగలం అనేది కూడా అంతే నిజం. పాలకపక్షం కానీ, ప్రతిపక్షం కానీ, భవిష్యత్తులో అధికారంలోకి వచ్చే పక్షం కానీ రాజ్యాంగ ప్రతిని ప్రతి ఒక్కరి పక్షాన చేర్చండి. అది కూడా విద్యార్థి దశ నుంచే మొదలు పెట్టండి. అంతేకాని అసమానతలు, అంటరానితనం, పేదరిక నిర్మూలన, అన్యాయాలు, అక్రమాలు, ఆకలి చావులు లేకుండా చేస్తాం అనే పదాలు నాయకుల ఉపన్యాసాలలో కాకుండా అమలు చేసినప్పుడు మాత్రమే రాజ్యాంగ స్ఫూర్తి నిలబడుతుంది, రాజ్యాంగం ఫరిడవిల్లుతుంది. జై హింద్. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ శ్రీకాంత్.